అయితే కవితను సస్పెండ్ చేసింది కేసీఆర్ సస్పెండ్ చేస్తే బదనామవుతాడు, సొంత బిడ్డను సస్పెండ్ చేసిన అనేటువంటి సానుభూతి వస్తుంది కవితకు. రెండవది కేటీఆర్ సస్పెండ్ చేసినా సొంత చెల్లెని సస్పెండ్ చేసిండు అని వస్తుంది. హరీష్ రావు సస్పెండ్ చేసినా భావనే కదా కవితను ఎట్లా సస్పెండ్ చేస్తారు అనేది జనాల్లో చర్చ నడుస్తుంది. కాబట్టి ఇక్కడ రవీందర్ రావు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆయనతోటి అట్లాగే సోము భరత్ కుమార్ ఆయన ఈ క్రమశిక్షణ కమిటీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ అట. ఈయన ఎవరు మరి? కవిత ఈడీ కేసులో లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లోకి పోయినప్పుడు ఈమె తరపున వాదించిన లాయరే సోమ భరత్ కుమార్. మరి సోమ భరత్ కుమార్ చేతనే సస్పెండ్ చేయించిర్రు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఎందుకు అంటే కవితకు జలకి ఇవ్వడానికి కూడా కావచ్చు. కవితకు ఎందుకు జలకి ఇవ్వాలి మరి? కవిత కేసులోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చి కవిత వాదనలను విన్ని కవితకు సంబంధించినటువంటి స్కామ్కు సంబంధించిన వివరాలన్నీ పూర్తి స్థాయిలో అన్ని పకడ్బందీగా సోమ భరత్ కుమార్ దగ్గర ఉన్నాయి. కాబట్టి బయటికి వెళ్ళి మెసిల్తే నీ కేసు క్లోజ్ చేస్తాం, నీ కేసులో ఇబ్బంది పెడతాం అనేటువంటిది ఇంటిమేట్ కవితకు చేయడానికి సోమ భరత్ కుమార్ చేత సస్పెండ్ చేయించిర్రు. సోమ భరత్ కుమారే సస్పెండ్ చేసిండు అంటే కవిత పని కథమే అనేటువంటిది కవిత అనుకోవాలి, కవిత వెనుక తిరిగేటువంటి అనుచరులు అనుకోవాలి, తెలంగాణ జాగృతి నాయకులు అనుకోవాలి. కాబట్టి సోమ భరత్ కుమార్ లేకుండా కేసు నడుస్తుందా? లేకపోతే సోమ భరత్ కుమార్ సస్పెండ్ చేసిండు కాబట్టి నిజంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఈయన బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఆమె తరపున కేసు వాదించిండు, ఆమె బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ అయింది కాబట్టి ఆ కేసుకు సంబంధించి ఎన్ఓసి ఇస్తాడా సోమ భరత్ కుమార్ కవితకు? వేరే లాయర్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తాడా? లేదు పార్టీ వృత్తి అని తాను కూడా వాదిస్తాడా? కవిత తరపున వాదించే టైంలో పూర్తిగా కవితకు సహకరించడా? ఈ అన్ని అంశాలలో మనం చూస్తే రాబోయే రోజులలో మనకు కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.